వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు. ఇందులో భాగంగా ఇప్పుడు కృష్ణాష్టమి. ఈరోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇదిగోండి, కృష్ణయ్యకు వెన్న ఇష్టమని వెన్న చిలుకుతున్నాను, మజ్జిగ చిలుకుతున్నాను. పెరుగును చిలికి వెన్న తీశాను అనమాట. చూడండి, కృష్ణయ్యకి వెన్న ఇష్టం కదా, అందుకోసమని ప్రత్యేకంగా నేను పాలు కాసుకొని వెన్న చేసి పెడుతున్నాను. కృష్ణునికి వెన్న అంటే చాలా ప్రీతి. దొంగతనం చేసి రేపల్లి వాడల్లో కృష్ణ పరమాత్ముడు దొంగలించి తినేవాడు కదా, అందుకోసమే కృష్ణయ్యకి వెన్న పెడుతున్నానండి చిలికి ఫ్రెష్గా. కరువా కృష్ణ నీకు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతునయ్యా, చిన్ని కృష్ణ చేతి వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి సందెతాయిత్తులు సరిమువ్వ గెజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు. స్వామికి కొత్త కుక్కర్లో శనగలు ఉడుకుతున్నాయండి. చూడండి, తాయిలం కూడా తయారు చేశానండి. తాయిలంలో అదిగోండి చూడండి, తాయిలం తయారు చేశాను. దాంట్లో వాము, పట్ట, గసాలు, బెల్లము, నెయ్యి ఇవన్నీ వేసి బాగా వేయించి కొంచెం దంచి పౌడర్ చేసి ముద్ద కట్టెత్తున్నానండి, చిన్న చిన్న ముద్దలు. ఇవి కృష్ణయ్యకు చాలా ఇష్టం అంటండి. మంచి ఆరోగ్యం ఇవి, మనం కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటే. దీంట్లో సొంటి ఇవన్నీ మంచి ఔషధ గుణాలు ఉండే ప్రసాదం ఇది. ఇది స్వామికి పెట్టడం మంచిది, మనం తినడం కూడా చాలా మంచిదండి. మన కోసమే స్వామి ఇటువంటి మంచి మంచి పదార్థాలతో ఇటువంటి నైవేద్యాలు తినడమని మనకే చెప్పినట్టేనండి. ఫస్ట్ దీపారాధనతో ప్రారంభం చేశానండి కృష్ణాష్టమి. ఇదిగోండి, తరువాత చూడండి, ఈ విధంగా అందంగా నా చేతైన వరకు అలంకరించాను. చాలా అందంగానే అలంకరించాను అనుకుంటున్నాను. చూడండి, మంచము, పొరుపు, దిండు, కూర్చునేదానికి సింహాసనము, పక్కన కుండలు, వెన్న కుండలు, ఇదిగోండి ఉయ్యాల, ఊపడానికి ఉయ్యాల, పువ్వులతో ఈ విధంగా అందంగా అలంకరించాను. పువ్వులు బుట్టబెట్టి దాని మీద ఆకు పువ్వులతో స్వామిని కప్పి పెడతామన్నమాట. ఇది అమ్మ దేవకి మాత గర్భంలో ఉన్నట్టుగా భావన. చూడండి, ఈ విధంగా స్వామిని పువ్వులతో కప్పి పెడతామన్నమాట. ఎంత బాగుందో. ఇక్కడ నార్త్లో ఈ విధంగా చేస్తారండి. అది చూసి మేము కూడా ఇష్టపడి ఈ విధంగా చేస్తున్నాము. ఇదిగోండి, ఈ విధంగా అంత స్వామిని కలియబెట్టకూడదు అనమాట. అట్లే భద్రంగా పొట్టలో ఉన్నట్టు జాగ్రత్తగా పెట్టాలి కొంతసేపు. ఘంటానాదంతో స్వామిని చిన్నగా సున్నితంగా స్వామి గర్భంలో నుంచి తీస్తున్నట్టు, స్వామి జన్మిస్తున్నట్లు భావన. ఇదిగోండి, చాలా మా మనవరాలు కూడా పట్టుకొని చాలా సున్నితంగా చిన్నగా స్వామిని ఇదిగోండి ఇప్పుడు అభిషేకం చేస్తున్నామండి. స్నానం చేయిస్తాం కదా మనం చిన్న బిడ్డకి, పుట్టిన బిడ్డకి, అలాగా స్నానం చేయిస్తున్నామండి. ఫస్ట్ నీళ్ళతో, తర్వాత పాలతో, తర్వాత పెరుగుతో ఈ విధంగా స్వామికి స్నానం చేయిస్తాను. గోవు పాలతో గోపాలునికి అభిషేకం జరిగింది. చూడండి, ఎంత అందంగా ముద్దుగా కూర్చున్నాడు, నోట్లో వేళ్ళు పెట్టుకొని చిన్ని కృష్ణుడు. ఇదిగోండి, పెరుగుతో అభిషేకం చేశాను. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ శ్రీకృష్ణ గోవింద, చిన్ని కృష్ణ. మళ్ళీ మంచినీళ్ళతో అభిషేకం చేశాను. చిన్న పుట్టిన బిడ్డకి ఎలా చేస్తామో అలాగా మేము మెత్తటి వస్త్రంతో తుడిచి స్వామికి సాంబ్రాణి పొగ వేసి ఈ విధంగా చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ విధంగా కృష్ణయ్యకి చేస్తుంటే. మనం అందరము ఇప్పుడు యశోదమ్మలమేనండి. చిన్ని కృష్ణుడు కదా మన బాలకృష్ణుడు. చూడండి, సాంబ్రాణి పొగ వేశాను, మా మనవరాలు నేను ఇద్దరం. చిన్ని కృష్ణ గోవింద. అదిగోండి, పునుగు, జవాజి ఇవన్నీ స్వామికి సమర్పించాను. మళ్ళీ కస్తూరి బొట్టు కూడా పెడుతూ ఉన్నాను. ఇదిగోండి, ఎలా చేస్తామో అలాగానండి. ఇదిగో స్వామికి పునుగు రాస్తున్నాను. తర్వాత వస్త్రాలు
ధరింపజేస్తున్నాను. మనం ఎలా అయితే కొత్త బట్టలు తెచ్చుకుంటామో అలా చూడండి కిరీటము, ఇదిగోండి ఈ ఈ సెంటు రాస్తున్నాను స్వామికి. చూడండి సెంటు, కిరీటము అందంగా అలంకరించి స్వామికి సెంటు రాస్తూ ఉన్నాము. మళ్ళీ తర్వాత కస్తూరి బొట్టు పెడతానండి. డ్రెస్ వేసిన తర్వాత పెడితే బాగుంటుంది. ముందే పెట్టేసామంటే తొడిగిపోతుంది కదా. మన చిన్నపిల్లలకు కూడా అలాగే కదా చేస్తాము. అందుకోసం అలాగే చేస్తున్నాను నేను. నా భావన అంతా చిన్న బిడ్డలాగా భావనతో స్వామికి ఈ విధంగా అలంకారం చేసుకుంటున్నాను. చూడండి కస్తూరి బొట్టు. కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా అంటూ కస్తూరి బొట్టు స్వామికి సమర్పించాను. తర్వాత కుంకుమ పెట్టాను. చూడండి స్వామిని ఈ విధంగా అలంకరించి సింహాసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసుకున్నాం. అదిగోండి పరుపు, ఈ మెత్తటి పరుపు దిండు వేశాను. స్వామిని ఉయ్యాల్లో ఊపడానికి ఉయ్యాల కూడా వేశాము. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఈ దళములతో, సంపంగి పువ్వులతో, కదంబ పుష్పాలతో స్వామిని పూజిస్తున్నాను, అర్చిస్తున్నాను. గోవింద భక్తవత్సల గోవింద, వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. స్వామి చిన్న పిల్లవాడు కాబట్టి ఆడుకోవడానికి బొమ్మలు, పిల్లల వస్తువులు బొమ్మలు పెట్టాను. ఇదిగోండి చూడండి వెన్న పెట్టాను, నైవేద్యం వెన్న, శనగలు, తాయిలం చేశాను కదా, తాయిలం ఇవి స్వామికి సమర్పించాను. ఇదిగోండి చిన్ని కృష్ణ గోవింద, ఆరగించు నాన్న, చిన్ని కృష్ణ ఆరగించు. ఇదిగోండి మంచినీళ్ళు పెట్టాను స్వామికి. ధూపం వేశాను. యాపిల్ పండ్లు కూడా నైవేద్యంగా పెట్టాను, పండ్లు. ఇదిగోండి ఇది ఒక పవిత్రమైన మధుర నుంచి తెచ్చిన మట్టి, స్వామి మట్టి. దానికి ఇలా తీసి ఇదిగోండి కొట్టి స్వామికి సమర్పించాను. గోవింద కృష్ణ. హారతిస్తున్నాను స్వామికి. ఆరగింపు సేవ చేసేసి తినిపించి లాస్ట్ దిష్టి తీసినట్టు హారతి దిష్టి తీసేస్తున్నాను. చూడండి కృష్ణ గోవింద. ఇదిగో హారతి ఇచ్చేసారు. ఇదిగోండి తులసి పెట్టాలన్నమాట. స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు తులసి, ఆ నైవేద్యం మీద తులసి పెట్టాలి. కృష్ణార్పణమస్తు. మస్తు. ఇదిగో ఆరోగ్యం మృతమస్తు మృతమస్తు మృతమస్తు. మధ్య మధ్య పానీయం సమర్పయ నైవేద్యం. కృష్ణ గోవింద కృష్ణార్పణం. ఈ విధంగా చిన్నగా స్వామిని కోలాటలో అదిగో తీసుకుని స్వామిని తీసి ఇదిగో ఉయ్యాల్లో పెడుతున్నాను. అదిగోండి ఉయ్యాల ఊంజల సేవ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మంచాలు అమ్ముతారనమాట. ఇక్కడ వైర్ మంచాల్లాగా మనకు ఉంటాయి చూడ, అట్లాంటివి చిన్న చిన్న వైర్ మంచాలు అమ్ముతారు. ఇదిగోండి స్వామిని ఉయ్యాల్లో నుంచి ఊపి తీసుకొచ్చి పొరుపు మీద పడుకోబెట్టేస్తున్నాను, మంచం మీద. చూడండి ఎంతో చిన్నగా పడుకోబెట్టేస్తున్నాను. స్వామి నిద్రపోయి ఉన్నారు కదా, మళ్ళీ మేలుకుంటారు సౌండ్ అయితే అని మెల్లగా తీసి స్వామిని పొరుపు మీద పడుకోబెట్టాను. చూడండి ఎదురింట పిల్లలు ఇక్కడ నార్త్లో ఈ విధంగా కృష్ణ రాధాకృష్ణ వేషాలలో వచ్చి ప్రసాదాలు ఇచ్చి వెళ్తుంటారు. అందరూ చాలా సరదాగా ఉంటారు. ఇదిగోండి మా మనవడు మనవరాలు కూడా ఇదిగోండి కృష్ణ స్వామి పాదాలు వేశాను తులసమ్మ దగ్గర. ఇదిగోండి శంకు చక్రాలు, తులసి మాత
ఇదిగోండి లోపల శంఖం పెట్టి, తులసి చెట్టులో శంఖం పెట్టి పూజ చేస్తే లక్ష్మీనారాయణులకు కళ్యాణం చేసినంత ఫలితం అంట. ఇదిగోండి చూడండి, పసుపు కుంకుమలతో పూజ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.